కుమార్ గారు మ్యూట్ లో ఉన్నారు. జయబాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి? హలో, వినిపిస్తోంది వినిపిస్తోంది. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వదిగోర్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడువు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవెల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ నున్నావు, ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, అన్నింటా నున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలకందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకముల్లో ఉన్నావు, ముల్లోకాల ఆవలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, సర్వస్వతంత్రుడవు. నీవు సర్వ సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఏజుదాన్, అహూరా మజ్జా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. పశ్చాత్తాప ప్రార్థన. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఇజ్దాన్ లా ఇలా ఇల్లిల్లా. ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానాలకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనం మనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాట ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. ప్రీతం దైవమా, నిన్ను అధికముగా ప్రేమించుటకును, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీలో ఐక్యత పొందగల అర్హత సంపాదించే వరకు మా అందరికీ సహాయ భూతుడువై కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా వాణి గారు. జయబాబా అండి. స్వర్ణకుమారి గారు ప్రేయర్ చాలా చక్కగా చేశారు. ధన్యవాదాలు మీకు. జయబాబా. ఇప్పుడు నాగమణి గారు. జయబాబా అండి. నాగమణి గారు నమో మెహర్ బాబా పాడాలి. జయబాబా. నాగమణి గారు. ఎం నాగమణి గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా,
प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव। भवभय भंजन परम पावन, भवभय भंजन परम पावन। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु చేసి, అజ్ఞానాందత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా। అవ్యయ మోక్షం బనుగ్రహింపుము, అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जय मेहर बाबा जी, 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 जय मेहर बाबा जी। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, जय बाबा। జై బాబా. జై బాబా నాగమణి గారు, చాలా బాగా పాడారు ప్రార్థనా గీతాన్ని. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శాంతి జాయిన్ అవ్వలేదు. నాగలక్ష్మి గారు ఒక పాట పాడండి, నేను నెక్స్ట్ రజనీ అక్క రెడీగా ఉండాలి. నాగలక్ష్మి గారు జై జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఆర్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడ, మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడ। నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం। నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం। ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలోన వెలసిన ఓ దేవదేవా। ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలోన వెలసిన ఓ దేవదేవా।
మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. పూనా నివా నాగలక్ష్మి గారు వినిపించట్లేదు. జయబాబా నాగలక్ష్మి గారు లెఫ్ట్ అయ్యారు. అది కాల్ వచ్చింది. ఓకే ఓకే కంటిన్యూ చేయండి. పూనా నివాస భవ పాపనాశ కనరాగదేలా కరుణాలవాలా. పూనా నివాస భవ పాపనాశ కనరాగదేలా కరుణాలవాలా. నీ పాదయుగళమే పూజింపనీ కలలోనైనా కనిపించరావా. నీ పాదయుగళమే పూజింపనీవా కలలోనైనా కనిపించరావా. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. మహిలో వెలసిన మెహరు బాబా మదిలోన నిలచిన మౌన స్వరూప. మహిలో వెలసిన మెహరు బాబా మదిలోన నిలచిన మౌన స్వరూప. జోహారులివియే పూనా నివాసి హృదయాన నిలచిన ఓ హృదయవాసి. జోహారులివియే పూనా నివాసి హృదయాన నిలచిన ఓ హృదయవాసి. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ వాణి గారు. జయబాబా అండి. నాగలక్ష్మి గారు మంచి పాటని చాలా బాగా పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు జయబాబా. ఇప్పుడు రజనీ అక్క ఒక పాట పాడాలి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ కి రెడీగా ఉండాలి. రజనీ అక్క జయబాబా. వాణి అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమి రాగముగా ఆరాధని శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా గీతాలను పాడించు బాబా నీ సూక్తులు వినిపించు, గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు.
నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు బాబా నీ బాటను నడిపించు గీతాలను పాడించు బాబా నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేయుమయా సంగీతారాధనలో బాబా శాశ్వతముగా మననిన్నా సంగీతారాధనలో బాబా శాశ్వతముగా మననిమ్మా నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబాక. చాలా బాగా పాడారు, మంచి పాటను పాడి వినిపించారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు 2 క్వశ్చన్స్ చెప్పాక శాంతి రెడీగా ఉండాలి. మెహర్ శాంతి జై బాబా పాట తీసుకుని రెడీగా ఉండు. శ్రీనివాస్ గారు 2 క్వశ్చన్స్ చెప్పాక జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబా. ఇప్పుడు ఇది ఈ ఒక 2 మార్పులు అంటే 2 మార్పులు కాదు, ఒక మార్పు యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ వీక్ వరకు కూడా క్వశ్చన్స్ కి మార్క్స్ డిఫరెంట్ గా ఉంటూ ఉండేవి. బట్ ఇప్పుడు ఈసారి ఆన్సర్ తో సంబంధం లేకుండా ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కే. అది మెహర్వాణి గారు సూచించిన విధంగా అట్లా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ రోజు అడిగే ప్రశ్నల్లో కూడా మొత్తం ఈ లార్డ్ మెహర్ వాల్యూమ్ 1 లాస్ట్ టైం ఎక్కడైతే ఆపామో దాని కంటిన్యూవేషన్ అన్నమాట. ఇప్పుడు దాని కంటిన్యూవేషన్ పేజెస్ లో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. తర్వాత వీటిలో ఈ 10 ప్రశ్నల్లో 7 ప్రశ్నలు బాబాజానికి సంబంధించినవి ఉన్నాయి. మిగతా 3 ప్రశ్నలు తర్వాత నారాయణ మహారాజుకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక మాట నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ చెప్పాను, ఇది నేను లార్డ్ మెహర్ లోంచి ఇస్తున్నాను. అది తెలుగు ట్రాన్స్లేషన్ లో నేను ఏమైనా పొరపాట్లు చేస్తుంటే కొంచెం మాటలు అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ప్రభు చరిత్రంలో ఉండే మాటలు బహుశా ఉండకపోవచ్చేమో. నా దగ్గర ఆ పుస్తకాలు లేవు, ప్రభు చరిత్రం పుస్తకాలు లేవు. సో లార్డ్ మెహర్ నుంచే నాకు తెలిసిన భాషా పరిజ్ఞానంతో నేను ట్రాన్స్లేట్ చేయటం వల్ల కొన్ని పొరపాట్లు తప్పకుండా ఉండొచ్చేమో. బట్ సాధ్యమైనంత వరకు పొరపాట్లు లేకుండానే ఇవ్వటానికి ట్రై చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి నన్ను. జై బాబా. ఈ ప్రశ్నల్లో ఈ ఫస్ట్ ప్రశ్న ఈరోజు, అప్పుడప్పుడు తను కార్చే కన్నీటికి బాబాజాన్ ఏ కారణం చెప్పేవారు? అప్పుడప్పుడు తను కార్చే కన్నీటికి బాబాజాన్ ఏ కారణం చెప్పేవారు? ఇది ఒకటో ప్రశ్న, 1 మార్కు ప్రశ్న. అన్ని కూడా 1 మార్కే, అది ఇంకా చెప్పక్కర్లేదు నేను. అన్ని ప్రశ్నలన్నీ కూడా 1 మార్కుకే. అప్పుడప్పుడు తను కార్చే కన్నీటికి బాబాజాన్
ఏ కారణం చెప్పేవారు? ఒకటో ప్రశ్న మళ్ళీ ఒకసారి. అప్పుడప్పుడు తను కార్చే కన్నీటికి బాబాజాన్ ఏ కారణం చెప్పేవారు? ఒకటో ప్రశ్న అందరు రాసుకుంటున్నారు కదా. రెండో ప్రశ్నకు వెళ్ళిపోదాం. బాబాజాన్ భౌతికంగా భూమి మీద నివసించిన కాలం ఎంత? అంటే ఎన్ని సంవత్సరాలు మనం రాయాలి? రెండో ప్రశ్న, బాబాజాన్ భౌతికంగా భూమి మీద నివసించిన కాలం ఎంత? రెండో ప్రశ్న మళ్ళీ ఒకసారి. బాబాజాన్ భౌతికంగా భూమి మీద నివసించిన కాలం ఎంత? రెండు ప్రశ్నలు మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా చదివేస్తాను. ఫస్ట్ ప్రశ్న, అప్పుడప్పుడు తను కార్చే కన్నీటికి బాబాజాన్ ఏ కారణం చెప్పేవారు? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, బాబాజాన్ భౌతికంగా భూమి మీద నివసించిన కాలం ఎంత? జయబాబా అందరు రాసుకున్నారు కదండి. సో జయబాబా, ఓవర్ టు యు వాణి గారు. జయబాబా. జయబాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జయబాబా. శాంతి పాడమ్మా. జయబాబా శాంతి. శాంతి జయబాబా. జయబాబా అక్క. జయబాబా. జయబాబా పాడు. నెక్స్ట్ ఒక నిమిషం ఆగు. బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. చింతమానమన్నావు చిద్విలాసా, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాసా. చింతమానమన్నావు చిద్విలాసా, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాసా. ప్రేమవు నీవై ఉండి ప్రేమ కోరుతున్నావు, ప్రియుడవు నీవై ఉండి ప్రేమికుడవుతున్నావు, ప్రేమవు నీవై ఉండి ప్రేమ కోరుతున్నావు, ప్రియుడవు నీవై ఉండి ప్రేమికుడవుతున్నావు. ప్రేమికునిగా వ్యక్తమై ప్రియునిగా అవ్యక్తమై, ప్రేమికునిగా వ్యక్తమై ప్రియునిగా అవ్యక్తమై, వ్యక్తమైన స్థితిలోనే వ్యతల పాలగుచు నీవు. చింతమానమన్నావు చిద్విలాసా, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాసా. చింతమానమన్నావు చిద్విలాసా, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాసా. ద్వంద్వాతీతుడవివై ద్వంద్వములను సృజించి, మాయాతీతుడవివై మాయను కల్పించి, ద్వంద్వాతీతుడవివై ద్వంద్వములను సృజించి, మాయాతీతుడవివై మాయను కల్పించి, కర్తవు నీవై కూడా కర్మననుభవించి, కర్తవు నీవై కూడా కర్మననుభవించి, కర్మననుభవించు నరుల గమ్యముగా నిలచి, చింతమానమన్నావు చిద్విలాసా, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాసా. చింతమానమన్నావు చిద్విలాసా,
చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస మధురమైన ప్రేమ వెనుక కమ్మని కలతవు నీవు కరుణారస వారధివై కఠినముగా ఉన్నావు మధురమైన ప్రేమ వెనుక కమ్మని కలతవు నీవు కరుణారస వారధివై కఠినముగా నుంటావు నీ స్మృతిలో మురిపిస్తూ కర్మననుభవింపజేసి నీ స్మృతిలో మురిపిస్తూ కర్మననుభవింపజేసి కన్నీళ్లను రానీయక కోగిట కరిగించు నీవు చింతమానమన్నావు చిద్విలాస చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస చింతమానమన్నావు చిద్విలాస చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అక్క జై బాబా శాంతి మంచి పాటని చాలా బాగా పాడి వినిపించావు జై బాబా ధన్యవాదాలు జై బాబా ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఒక చిన్న పాట పాడాలి నెక్స్ట్ శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి విజయ్ కుమార్ గారు జై బాబా అండి జై బాబా జై బాబా అండి జై బాబా పాడండి అవతార్ మెహర్ బాబా కీ జై చిన్న పాట పాడుకుంటున్నా మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం పాపనాశం మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిది మానవాళి కొరకే ప్రభు అవతరించే మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం ఎంత సంపదున్నా సొంత లేదు శాంతి విషయవాంఛలన్నీ దుఃఖానుబంధం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం మెహరు ప్రేమ బీజం తరుగులేని సౌఖ్యం మెహరు బాబా సేవా మానవాళి త్రోవా మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం బాబా నామ స్మరణే సర్వ పాపహరణం ప్రేమ సేవ త్యాగం ప్రభుని చేరు మార్గం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం దేవాది దేవుడు దివ్యావతారుడు ప్రేమికులకు బానిసా ప్రేమమయుడు బాబా మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం అహంకార నాశనం మెహరు రాక కారణం దివ్య ప్రేమను సగి దీవించు ప్రేమికుని మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం
మెహరు బాబా పిలుపే జనుల మేలు కొలుపు సంశయములు వీడి సేవ చేయరండి మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం పాపనాశం మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా అండి. చాలా మంచి పాటని చాలా బాగా నామంతో వినిపించారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. శ్రీనివాస్ గారు జై బాబా అండి. శ్రీనివాస్ గారు మీరు క్వశ్చన్స్ చెప్పాక జయంతి ఒక పాట పాడుతుంది. నెక్స్ట్ ఎం ఆల్తి గారు రెడీగా ఉండాలి. జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు ఎన్ని రెండు ప్రశ్నలు చెప్పాలా? అవును అవును. నేను ఒక 3 చెప్పను. అంటే 5వ ప్రశ్న 4వ దానికి రిలేటెడ్ కొంచెం 3 సరే చెప్తాను. సరే. నెక్స్ట్ జయంతి రెడీగా ఉండాలి. తర్వాత ఎం ఆల్తి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు 3వ ప్రశ్న, బాబాజాన్ వేలికి శస్త్రచికిత్స ఏ తేదీన ఎక్కడ జరిగింది? బాబాజాన్ వేలికి శస్త్రచికిత్స ఏ తేదీన ఎక్కడ జరిగింది? 3వ ప్రశ్న మళ్ళీ ఒకసారి, బాబాజాన్ వేలికి శస్త్రచికిత్స ఏ తేదీన ఎక్కడ జరిగింది? 4వ ప్రశ్న, తన భౌతిక దేహం చాలించటానికి కొద్ది రోజుల ముందు బాబాజాన్ ఏమని చెప్పారు? 4వ ప్రశ్న, తన భౌతిక దేహం చాలించటానికి కొద్ది రోజుల ముందు బాబాజాన్ ఏమని చెప్పారు? మళ్ళీ ఒకసారి 4వ ప్రశ్న, తన భౌతిక దేహం చాలించటానికి కొద్ది రోజుల ముందు బాబాజాన్ ఏమని చెప్పారు? 3 ఒకసారి చెప్పరా? 3వ ప్రశ్న, బాబాజాన్ వేలికి, వేలంటే ఫింగర్, బాబాజాన్ వేలికి శస్త్రచికిత్స ఏ తేదీన ఎక్కడ జరిగింది? ఆ జరిగిన డేట్, తర్వాత జరిగిన ప్లేస్, అవి 2 చెప్పాలి. ప్లేస్ అంటే హాస్పిటల్ నేమ్ చెప్పాలి. బాబాజాన్ 4వ ప్రశ్న, తన భౌతిక దేహం చాలించటానికి కొద్ది రోజుల ముందు బాబాజాన్ ఏమని చెప్పారు? తన భౌతిక దేహం చాలించటానికి కొద్ది రోజుల ముందు బాబాజాన్ ఏమని చెప్పారు? తర్వాత 5వ ప్రశ్న, ఇది పై ప్రశ్నకు సమాధానంగా, పై ప్రశ్న అంటే 4వ ప్రశ్న అన్నమాట. పై ప్రశ్నకు సమాధానంగా బాబాజాన్ చెప్పిన మాటలు విని తమను వదిలి వెళ్ళవద్దని బ్రతిమిలాడిన భక్తులతో బాబాజాన్ ఏమని చెప్పారు? ఇది కొంచెం లాంగ్ గా ఉంది ప్రశ్న, మళ్ళీ చదువుతున్నాను. పై ప్రశ్నకు సమాధానంగా బాబాజాన్ చెప్పిన మాటలు విని తమను వదిలి వెళ్ళవద్దని బ్రతిమిలాడిన భక్తులతో బాబాజాన్ ఏమని చెప్పారు? 5వ ప్రశ్న మళ్ళీ ఒకసారి, పై ప్రశ్నకు అంటే 4వ ప్రశ్నకు అన్నమాట. పై ప్రశ్నకు సమాధానంగా
అంటే ఆ పై ప్రశ్నలో బాబాజాన్ ఏదో చెప్పారు కదా, ఆ చెప్పింది విని వీళ్ళు అడిగారనమాట, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని. అట్లా అన్నప్పుడు ఆవిడ మళ్ళీ ఏం చెప్పారనేది ప్రశ్న, 5వ ప్రశ్న. పై ప్రశ్నకు సమాధానంగా బాబాజాన్ చెప్పిన మాటలు విని తమను వదిలి వెళ్ళవద్దని బ్రతిమిలాడిన భక్తులతో బాబాజాన్ ఏమని చెప్పారు? 5వ ప్రశ్న ఇంకొకసారి చదువుతున్నాను. పై ప్రశ్నకు సమాధానంగా బాబాజాన్ చెప్పిన మాటలు విని తమను వదిలి వెళ్ళవద్దని బ్రతిమిలాడిన భక్తులతో బాబాజాన్ ఏమని చెప్పారు? అందరు రాసుకున్నారు కదండి. ఇవి 5 ప్రశ్నలు అయ్యాయి. అన్ని ప్రశ్నలు కూడా ఇందాక చెప్పినట్లుగా 1 మార్కుకే. జై బాబా అండి. జై బాబా శ్రీనివాస్ గారు, జై బాబా అండి. ఇప్పుడు జయంతి ఒక పాట పాడాలి. నెక్స్ట్ మాలతి గారు, మాలతి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జయంతి, జై బాబా. వినిపించట్లేదు. జయంతి వినిపించట్లేదు, బ్రేక్ అవుతోంది. జయంతి, జై బాబా. జయంతి, జై బాబా. ఓకే, మాలతి గారు మీరు పాడండి. జయంతి లెఫ్ట్ అయింది. జై బాబా మాలతి గారు పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తున్నదమ్మా? వినిపిస్తోందండి, పాడండి. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద శైవ భవహరము శ్రీ మెయ్యరు బాబా, మా మెయ్యరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద శైవ భవహరము శ్రీ మెయ్యరు బాబా, మా మెయ్యరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ దివ్య ప్రేమను నలుదిశల వెదజల్లగా, నీ దివ్య ప్రేమను నలుదిశల వెదజల్లగా, ప్రతి యుగమందు వరిదించు పరమేశ్వర, ప్రతి యుగమందు వరిదించు పరమేశ్వర. నీవే దైవంబని తెలిసి పూజింపగా, నీవే దైవంబని తెలిసి పూజింపగా, మా జీవితమెంతయు వికసించే బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే, పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే, నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము, నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము. మము విడనాడక ముక్తి చూపించరా, మము విడనాడక ముక్తి చూపించరా, మా జీవితమెంతయు వికసించే బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ,
జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీయాత్మర సర్వజీవాత్మ పరమాత్మ నీయాత్మర మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతై వికసించే బాబా మా మెహరు బాబా దేవది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా దేవది దేవా ఓ దివ్య తేజ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మాలతి గారు. జై బాబా అండి, ధన్యవాదాలు మీకు. చాలా బాగా పాడారు, మంచి పాట పాడి వినిపించారు జై బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక చిన్న పాట పాడాలి జై బాబా. నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి జై బాబా. శర్మ గారు జై బాబా అండి. శర్మ గారు జై బాబా మ్యూట్ లో ఉన్నారు. మెహరుబా 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मेहरुबा 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 आस मेरी है तुमसे दिल से तड़पत है मेरी प्राण आस मेरी है तुमसे प्रियवत तड़पत है मेरी प्राण तीन दयादन प्रेमक सागर बसो मेरी ही आन बसो मेरी ही आन मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मन चंचल है शत्रु हमारा नित करता अभिमान तुमरे मिलने ये पर्दा है रहता है नाटान मन चंचल है शत्रु हमारा नित करता अभिमान तुमरे मिलने ये पर्दा है रहता है नाटान कहता है नाटान मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम क्या चाहूं मैं तुमसे प्रिय भाई एक आजान पाहूं सुख तुम्हारी मुर्जी में चाहूं यही बरदान क्या चाहूं मैं तुमसे प्रिय भाई एक आजान पाहूं सुख तुम्हारी मुर्जी में चाहूं यही बरदान चाहूं यही बरदान मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मेहरुबा 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 अवतार मेहर बाबा की जय थैंक यू मणि गारू जय मेहर बाबा జై బాబా అండి. జై బాబా, మంచి పాటని బాగా పాడి వినిపించారు, ధన్యవాదాలు మీకు జై బాబా. ఇప్పుడు మాయ గారు పాడేశాక శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి జై బాబా. మాయ అంటే జై బాబా. మాయ గారు జై బాబా అండి. మెహర్ మాయ గారు జై బాబా. మ్యూట్ లో ఉన్నారు మాయ గారు.
ఓకే జయంతి నువ్వు పాడేసేయి. జయంతి చిన్న పాట ఎంచుకో జయంతి. అక్క వినిపిస్తుందా? వినిపిస్తోంది, చిన్న పాట పాడు జయ బాబా. अवतार मेहर बाबा की जय, अवतार बाबा की जय। मेहरु मेहरनु तके तपनै मनुमा प्रेमी కూడా మెహరు మెహరను తలపే తపనై ప్రేమి కూడా సరా ప్రేమను కోరి నిజమగు సాకుడా మెహరు మెహరను తలపే తపనై మనుమా ప్రేమి కూడా సదా ప్రేమను కోరి ప్రభు దరి చేరు నిజమగు సాధకుడా ఒకటై సర్వము తానై నిలచినదే ప్రేమ ఉన్నది ఒకటై సర్వము తానై నిలచినదే ప్రేమ ప్రేమే ప్రేమగా ప్రేమే తానుగా వెలసినదే ప్రేమ తను తలపే తపనై మనుమా ప్రేమి కూడా సదా ప్రేమను కోరి చేయు నిజమగు సాధకుడా కోరి ప్రేమను పొందాలి ఇహమో పరమో ప్రేమను కోరి ప్రేమను పొందాలి తన పరభేదం ఎరుగని ప్రేమను పంచి ఇవ్వాలి పరభేదం ఎరుగని ప్రేమను పంచి ఇవ్వాలి మెహరను తలపే ప్రేమే కోరి నిజమగు సాధకుడా మాయదారి మాయకులోనై ప్రేమను కోల్పోకు మాయదారి మాయకులోనై ప్రేమను కోల్పోకు మాయను దాటే పాదము ప్రేమ కాబోకు తల పేరండి ప్రేమి కూడా సదా ప్రేమ నిజమగు సాధకు అంటే అన్నిటిలోనూ ఆనందించాలి అంటే అంట అన్నిటిలోనూ ఆనందించాలి అన్నిటికంటే ప్రేమే మిన్నని ఆస్వాదించాలి
జయంతి జై బాబా. ఓకే జయంతి జై బాబా. కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చుని ఉంటే బాగుండేది జయంతి. జయంతి జై బాబా. జయంతి ఒక 2 చరణాల వరకు వినిపించింది, మూడోది కూడా పర్వాలేదు, ఆ 4వ చరణం అసలు వినిపించలేదు. జై బాబా. ఓకే, ఏమైనా మంచి పాటను పాడించుకున్నావు, ఈసారి సిగ్నల్ ఉన్న చోట కూర్చో నువ్వు. జై బాబా. ఓకే జై బాబా జయంతి, థ్యాంక్ యూ, మంచి పాట వినిపించావు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మాయ గారు రెడీగా ఉన్నారంటీ. ఆంటీ జై బాబా మీరు మ్యూట్ లో ఉన్నారు. పాడండి, పాడాక శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ చెప్తారు. జై బాబా. చిన్న పాటలు ఎంచుకోండి జై బాబా. ఆంటీ చిన్న పాటలు ఎంచుకోండి అందరూ కూడా. జై బాబా. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అదే పాడండి. అవతార్ మెహర్ బాబా. శ్రీ మెహర్ బాబా దయా సాగర్ బాబా దయా సాగరా మమ్ము కరుణించవయ్యా కారుణ్యధామా శ్రీ మేరు బాబా దేవా దయా సాగరా ప్రేమ పంచక వచ్చి నట్టి ప్రేమ సాగరా తోడు నీడ నీవే మమ్ము నడిపేచుమా ప్రేమ పంచవచ్చి నట్టి ప్రేమ సాగరా తోడు నీడవై మమ్ము నడిపేచుమా అనంత గుణధామా ఆది దైవమా అనంత గుణధామా ఆది దైవమా మేలు కొల్పి మమ్ము నీలో చేర్చుకో మేలు కొల్పి మమ్ము నీలో చేర్చుకో శ్రీ మేరు బాబా దేవా దయా సాగరా మమ్ము కరుణించమా కారుణ్యధామా శ్రీ మేరు బాబా దేవా దయా సాగరా సచ్చిదానంద రూపా పరబ్రహ్మమా సచ్చిదానంద రూపా పరబ్రహ్మమా కోరికలేని స్థితిని కలిగించుమా కోరికలేని స్థితిని కలిగించుమా భవబంధములను బాపి ప్రేమ దైవమా భవబంధములను బాపి ప్రేమ దైవమా తోవ తప్పినట్టి మేము సరిచేయుమా తోవ తప్పినట్టి మమ్ము సరిచేయుమా శ్రీ మెహర్ బాబా ప్రేమ దయా సాగరా
మమ్ము కరుణించవయ్యా కారుణ్యధామా శ్రీ మేరు బాబా దేమా బ్రయా సాగరా అనంతరము ప్రభువు తలచిన చాలును అనంతరము ప్రభును తలచిన చాలును ముక్తి లభించును వాది దేవా అనంతరతము ప్రభు ఆ ప్రభు నామము చలచిన చాలును ముక్తి లభించెను జన్మత్ర రూప దర్శనమీయవా జన్మత్ర రూప దర్శనమీయవా శ్రీ మేరు బాబా దేవా దయా సాగరా మమ్ము కనిపించవయ్యా కారుణ్యధామా శ్రీ మేరు బాబా దేవా దయా సాగరా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మాయ గారు, జై బాబా అండి. మంచి పాటను వినిపించారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శ్రీనివాస్ గారు 2 క్వశ్చన్స్ చెప్పాలి. నెక్స్ట్ కిరణ్ గారు రెడీగా ఉండాలి, తర్వాత పద్మావతి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబా. ఇవన్నీ చిన్న చిన్న ప్రశ్నలే, అన్ని ఒకేసారి చెప్పేయచ్చా? అన్ని చిన్న చిన్న ప్రశ్నలు, చాలా చిన్న చిన్నవన్నీ. వాణి గారు జై బాబా. రెండు చెప్పండి, తర్వాత చెప్దురు గాను. సరే, ఓకే ఓకే. జై బాబా. 6వ ప్రశ్న అండి. బాబాజాన్ తన భౌతిక దేహాన్ని చాలించిన తేదీ సమయం తెలపండి. బాబాజాన్ తన భౌతిక దేహాన్ని ఈ క్వశ్చన్ చెప్పారు కదా. చెప్పలేదు. రెండోది ఇదేనండి. కాదు, రెండో ప్రశ్న వేరు. ఆవిడ ఎన్ని ఇయర్స్ ఉన్నారు అనేది ప్రశ్న. అంటే అక్కడ నెంబర్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు ఆవిడ భౌతికంగా ఉన్నారనేది అక్కడ చెప్పాలి. ఇక్కడ అది భౌతిక దేహాన్ని చాలించిన తేదీ సమయం అడుగుతున్నాను. ఒక నిమిషం ఆగండి. బాబాజాన్ తన భౌతిక దేహాన్ని చాలించిన తేదీ సమయం తెలపండి. ఇది రెండో ప్రశ్న. ఇది 6వ ప్రశ్న. టైం ఎంత అయిందో చెప్పాలండి. ఆ డేట్ చెప్పాలి, టైం కూడా చెప్పాలి. టైం చెప్పాలా? జై బాబా. చాలా కష్టమైన ప్రశ్న. జై బాబా. ఇవన్నీ ఉన్నవేనండి అందులో, చాలా బుక్ లేదు అందుకు. ఓకే, జై బాబా. సో బాబాజాన్ తన భౌతిక దేహాన్ని చాలించిన తేదీ సమయం తెలపండి. తర్వాత 7వ ప్రశ్న, బాబాజాన్ దేహం ఎక్కడ సమాధి చేయబడింది? 6వ ప్రశ్న మళ్ళీ ఒకసారి చదువుతాను. బాబాజాన్ తన భౌతిక దేహాన్ని చాలించిన తేదీ సమయం తెలపండి. అది 6వ ప్రశ్న. 7వ ప్రశ్న, బాబాజాన్ దేహం ఎక్కడ సమాధి చేయబడింది? బాబాజాన్ దేహం ఎక్కడ సమాధి చేయబడింది? ఇది 7వ ప్రశ్న. 2 ప్రశ్నలు వాళ్ళు ఒకసారి చదివేస్తాను ఫాస్ట్ గా. 6వ ప్రశ్న, బాబాజాన్ తన భౌతిక దేహాన్ని చాలించిన తేదీ సమయం తెలపండి. 7వ ప్రశ్న, బాబాజాన్ దేహం ఎక్కడ సమాధి చేయబడింది? ఇది 7వ ప్రశ్న. జై బాబా అండి. జై బాబా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి.
ఇప్పుడు కిరణ్ గారు ఒక పాట పాడాలి, నెక్స్ట్ పద్మావతి గారు రెడీగా ఉండాలి. జై బాబా. కిరణ్ గారు జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. जय भगवान मेहर विनाशी, जय त्रिभुवनपति घट घट वासी, जय भगवान मेहर विनाशी, जय त्रिभुवनपति घट घट वासी, जय भगवान मेहर विनाशी, जय जगदीश दीन हितकारी, जय जगमोहन भव भयहारी, जय भगवान मेहर विनाशी, जय त्रिभुवनपति घट घट वासी, जय भगवान मेहर विनाशी, जय सीतापति राम खरारी, जय राधावर कृष्ण मुरारी, जय शंकर गिरिजापति स्वामी, जय शंकर गिरिजापति स्वामी, जय भुवनेश्वर अंतर्यामी, जय भुवनेश्वर अंतर्यामी, जय भगवान मेहर विनाशी, जय त्रिभुवनपति घट घट वासी, जय भगवान मेहर विनाशी, जय सच्चिदानंद जग पावन, जय सच्चिदानंद जग पावन, जय अखिलेश्वर शोक नसावन, जय अखिलेश्वर शोक नसावन, जय पुरुषोत्तम परमानंदा, जय पुरुषोत्तम परमानंदा, जय नारायण ब्रह्म मुकुंदा, जय नारायण ब्रह्म मुकुंदा, जय भगवान मेहर विनाशी, जय त्रिभुवनपति घट घट वासी, जय भगवान मेहर विनाशी, जय केशव प्रभु दीन दयाला, जय केशव प्रभु दीन दयाला, जय गोविंदा श्याम महीपाल, जय गोविंदा श्याम महीपाल, जय प्रियतम मनमोहन प्यारे, जय प्रियतम मनमोहन प्यारे, जय अनंत प्राणाधारे, जय अनंत हरि प्राणाधारे, जय भगवान मेहर विनाशी, जय त्रिभुवनपति घट घट वासी, जय भगवान मेहर विनाशी। अवतार मेहर बाबा की जय। జై బాబా కిరణ్ గారు, చాలా మంచి పాటని పాడి వినిపించారు. ధన్యవాదాలండి మీకు. జై బాబా. ఇప్పుడు పద్మావతి గారు పాడాలి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు మీరు రెడీ?
పద్మావతి గారు పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసును హరించు మెహరీశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, మాయామయమగు లోకములో బడి, మాయామయమగు లోకములో బడి, బుడి బుడి నడకతో అడుగులు తడబడి, బుడి బుడి నడకతో అడుగులు తడబడి, తొలినే చేసిన పుణ్యము ఏమో చేరితి నీవుడి నడిపించు వడి వడి, చేరితి నీవుడి నడిపించు వడి వడి, మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, కామాదులు నన్ను కలవరపరచి కానకనీయవు సత్యపదంబును, కామాదులు నన్ను కలవరపరచి కానకనీయవు సత్యపదంబును, తాపము నణచి తమసు హరించి, తాపము నణచి తమసు హరించి, నవజీవనమున అడుగిడనీయుము, మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, సామగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమనీవే, సామగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమనీవే, పరమపదమునకు సారథి నీవే, పరమపదమునకు సారథి నీవే, శరణాగతులకు గమ్యము నీవే, శరణాగతులకు గమ్యము నీవే, మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, పరమేశ్వరా, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హలో, జై బాబా పద్మావతి గారు. జై బాబా అండి. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు వాణి గారు, చేజర్ల వాణి గారు ఒక పాట పాడాలి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ చెప్పాలి. తర్వాత సాగర్ లక్ష్మి గారు స్పీచ్ కి రెడీగా ఉండాలి. జై బాబా వాణి గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి, పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. భూదేవి పులకరించెను, మహన్నవములు పొంగి పొరలెను, గగన వీధుల వెలుగురి
నేను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యమో తెలియరా భూదేవి పులకరించెను ధరణి భారము శిరము నిడుకొని దైత్య భావము రూపు మాపగ ధరణి భారము శిరము నిడుకొని దైత్య భావము రూపు మాపగ మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగ మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగా మహిని వెలసెను మహావిష్ణువు మహిని వెలసెను మహావిష్ణువు మెహరు పేరున మౌన వ్రతుడై మెహరు పేరున మౌన వ్రతుడై భూదేవి పులకరించెను మహర్నవములు పొంగి పొరలెను గగన వీధుల వెలుగు నిండెను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యమో తెలియరా భూదేవి పులకరించెను ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాగులకును ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాగులకును మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును దివ్య కరుణను పంచినావే దివ్య కరుణను పంచినావే దివికి మార్గమై నిలచినావే దివికి మార్గమై నిలచినావే భూదేవి పులకరించెను మహర్నవములు పొంగి పొరలెను గగన వీధుల వెలుగు నిండెను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యము తెలియరా భూదేవి పులకరించెను కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూఢులముగా కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూఢులముగా నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలముగా నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలముగా జాలిగొని మమ్మేలు కొనుమా జాలిగొని మమ్మేలు కొనుమా వేడుకొందుము మెహరు దేవా వేడుకొందుము మెహరు దేవా భూదేవి పులకరించెను మహర్నవములు పొంగి పొరలెను గగన వీధుల వెలుగు నిండెను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యము తెలియరా భూదేవి పులకరించెను అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి వాణి గారు జై బాబా మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు ధన్యవాదాలు మీకు శ్రీనివాస్ గారు జై బాబా అండి శ్రీనివాస్ గారు జై బాబా జై బాబా అండి జై బాబా మీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ సాగర్ లక్ష్మి గారి స్పీచ్ కి రెడీగా ఉండాలి కాల్లోలే జై బాబా చెప్పండి జై బాబా అండి ఈ రోజు 10 ప్రశ్నల్లో 7 ప్రశ్నలు బాబాజాన్ గురించి అడగటం జరిగింది కదా ఇంకా ఇక్కడి నుంచి నారాయణ మహారాజు స్టార్ట్ అవుతున్నాయి ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ లో ఒకళ్ళది అయిపోయినట్లే ఈ రోజుతో తర్వాత నారాయణ మహారాజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట 3 ప్రశ్నలు ఆయనకి సంబంధించినవి 8వ ప్రశ్న ఈ రోజు ప్రశ్నల్లో 8వది నారాయణ మహారాజ్ తల్లిదండ్రుల పేర్లేమిటి
నారాయణ్ మహారాజ్ తల్లిదండ్రుల పేర్లేమిటి? 8వ ప్రశ్నది. నారాయణ్ మహారాజ్ తల్లిదండ్రుల పేర్లేమిటి? 9వది. నారాయణ్ మహారాజ్ తండ్రి ఎక్కడ ఉండేవారు? నారాయణ్ మహారాజ్ తండ్రి ఎక్కడ ఉండేవారు? నారాయణ్ మహారాజ్ తండ్రి ఎక్కడ ఉండేవారు? అది 9వ ప్రశ్న. 9వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. నారాయణ్ మహారాజ్ తండ్రి ఎక్కడ ఉండేవారు? తర్వాత 10వ ప్రశ్న. నారాయణ్ మహారాజ్ తండ్రికి ఏ వయసు వరకు సంతానం కలుగలేదు? నారాయణ్ మహారాజ్ తండ్రికి ఏ వయసు వరకు సంతానం కలుగలేదు? ఆయనకి ఎంత ఏజ్ వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదు, అది రాయాలి ఆన్సర్. అంటే ఆయన వయసు రాయాలన్నమాట. ఏ వయసుకు ఆయనకు సంతానం కలిగిందో అది రాయాలి. 10వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. నారాయణ్ మహారాజ్ తండ్రికి ఏ వయసు వరకు సంతానం కలుగలేదు? ఇవ్వండి ఈరోజు ప్రశ్నలు. రాసుకున్నారు కదా అందరూ? మళ్ళీ ఒకసారి ఈ 8, 9, 10 ప్రశ్నలు 3 వరుసగా ఫాస్ట్ గా చదువుతాను. 8వ ప్రశ్న. నారాయణ్ మహారాజ్ తల్లిదండ్రుల పేర్లేమిటి? 9. నారాయణ్ మహారాజ్ తండ్రి ఎక్కడ ఉండేవారు? 10. నారాయణ్ మహారాజ్ తండ్రికి ఏ వయస్సు వరకు సంతానం కలుగలేదు? 10 ప్రశ్నలు 10 మార్కులకి. జై బాబా అండి. థ్యాంక్ యూ వాణి గారు. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు సాగర్ లక్ష్మి గారు 5:45 వరకు చెప్పండి. జై బాబా. జై బాబా. జై బాబా. వినిపిస్తున్నాడమ్మా? వినిపిస్తోందండి.